హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ లైక్ కొట్టండి. డిస్క్రిప్షన్లో వచ్చింది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కానీ ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్, జాయిన్ కానీ. వచ్చింది మంచి బుల్ రన్లో, అంటే ఈ బుల్ రన్లో వచ్చింది. ఆల్ కాయిన్ సీజన్ మొదలవుతుంది దగ్గరలో. అప్పుడు వచ్చిందే మంచి ఒక 50x నుంచి 100x అయ్యే మంచి గ్రో అయ్యే కాయిన్స్ అయితే ఇక్కడ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కాయిన్స్ మీద రీసెర్చ్ చేసి అయితే పెట్టుబడులు అయితే పెట్టుకోవచ్చు. నాన్ ఫైనాన్షియల్ అడ్వైజర్. క్రిప్టో అనేది హైలీ రిస్క్ హై రివార్డు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్పిన టోకెన్ ప్రతి ఒక్కటి మీరు పరిశీలించిన తర్వాతనే మీ డబ్బులు అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ టోకెన్ వచ్చింది AGIX ఫ్రెండ్స్. ఇది ఏ టెక్నాలజీ టోకెన్. ఇది కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఇది కూడా ఈ బుల్ రన్లో ఒక 50x నుంచి ఒక 100x అయితే అయ్యే ఛాన్స్ అయితే ఈ టోకెన్కి అయితే ఉంది. సెకండ్ వచ్చింది పెపే కాయిన్. ఇది ఒక మీమ్ టోకెన్. మీకు బైనాన్స్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఇది కూడా మీరు మీమ్ టోకెన్ కాబట్టి కొంచెం జాగ్రత్త, ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి. ఇది కూడా ఒకసారి మీరు పరిశీలించండి. తర్వాత వచ్చింది జెన్క్యాట్. ఇది హై రిస్క్ హై రివార్డ్ టోకెన్. ఇది సోలానా నెట్వర్క్ మీద అయితే ఉంది. ఒకసారి దీన్ని కూడా మీరు మీ పోర్ట్ఫోలియోలో అయితే ఈ బుల్ రన్లో చేర్చుకోవచ్చు. తర్వాత వచ్చింది జెన్ క్రిప్టో. ఇది కూడా హై రిస్క్ హై రివార్డ్ టోకెన్. ఇది కూడా మంచి మేజర్ ఎక్స్చేంజ్లో మీకు దొరుకుతుంది. ఇది కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. దీన్ని కూడా మీరు పోర్ట్ఫోలియోలో అయితే పెట్టుకోండి. మంచి రేట్ని వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. తర్వాత వచ్చిందే డోజ్ కాయిన్. మనకు అందరికీ తెలిసిందే డోజ్ కాయిన్ వచ్చిందే. ఈ మధ్య ETFs కూడా ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేస్తున్నారు. డోజ్ కాయిన్ మీద మీరు మినిమం అమౌంట్ అయితే పెట్టుకోండి. రిస్క్ అయితే తక్కువగానే ఉంటుంది. మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ కాండి. తర్వాత వచ్చింది XRP కూడా మంచి కాయిన్, మంచి గ్రో అయ్యే కాయిన్. భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో కూడా మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. తర్వాత వచ్చింది సొలానా మనకు అందరికీ తెలిసిందే, ఇథీరియం కిల్లర్. ఇది కూడా మీ పోర్ట్ఫోలియో అయితే ఉండేటట్టు చూసుకోండి సొలానా. తర్వాత వచ్చింది లాస్ట్ కాయిన్ వచ్చింది SUI. ఇది కూడా మంచి బ్లాక్ చైన్. దీన్ని కూడా మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోండి. నేను చెప్పానని కాదు, నేను చెప్పినవి మీ ఓన్ రీసెర్చ్ ద్వారా మీరు రీసెర్చ్ చేసిన తర్వాతనే వీటి మీద అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. వాట్సాప్ గ్రూప్ ఉంది, లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో. జాయిన్ కానీ ఫ్రెండ్స్.